హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు జంతికలు ఎలా చేయాలో చూపిస్తాను రెసిపీ. ఇవి జంతికలు అంటారు, మురుకులు అంటారు, ఒక్కో దగ్గర ఒక్కోలాగా పిలుస్తారు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నారు అత్తయ్య? జంతికలు రా. ఏ పిండితో చేస్తారు ఇది? బియ్య పిండి, మినపప్పు. అవునా, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి? 2 గ్లాసుల బియ్యం అయితే 1 గ్లాసు మినపప్పు. ఓకే. సో ఫ్రెండ్స్, మేము ఈరోజు జంతికలు చేసుకుంటున్నాం. మా అత్తయ్య చేస్తున్నారు. సంక్రాంతి వస్తుంది కదా, సో సంక్రాంతి స్పెషల్స్ అన్ని స్నాక్స్ చేసుకుంటాం. ఈరోజు ఒకటి, రేపు ఒకటి అలా. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి కలిపి చేసుకోవాలో నేను చెప్తాను మా అత్తయ్యని అడిగి. ఇదేంటి అత్తయ్య? జీలకర్ర, ఎల్లిపాయ ముద్ద. ఓకే. నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే, నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. మనం ధనియాల పొడి ఫ్రెష్ది పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా అత్తయ్య, ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ పడుతుంది అత్తయ్య మనకి ఇది? 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎంత పిండి తీసుకున్నట్టు? 2 కేజీలు. ఓకే, 2 కేజీల పిండికి మనకి 3 టేబుల్ స్పూన్స్ అంత కారం అవసరం. ఓకే, నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎంత పడుతుంది అత్తయ్య సాల్ట్? ఇంకా మనకి ఉప్పు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. కొందరు తక్కువ సాల్ట్ తింటారు, కొందరు నార్మల్గా తింటారు, కాబట్టి మన టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. అవును. ఇది మనం కారం వేసింది మనం ఎండుమిర్చితో పట్టించింది కదా అత్తయ్య? పట్టించిన కారపొడి. పట్టించిన కారం పొడితో చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మనం షాప్లలో కొన్నవైతే కొంచెం మనకు అంత టేస్ట్ ఉండవు కదా, ఇదైతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇవంతా మొత్తం కలిపేసుకుందాం. ఫస్ట్ మనం పొడిపిండితోనే మొత్తం అలా కలిపేసుకోవాలి, ఎందుకంటే వాటర్ పోసేస్తే మనకి ఆ సాల్ట్ కారం ఒక్కో దగ్గరే ఉండిపోతుంది, కాబట్టి ఫస్ట్ పొడిపిండిని అంతా అట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య? మంచిగా పావుకి సరిపడా నీళ్ళు వేసేసుకోవాలి. ఇంకా ముద్ద మంచిగా రావాలి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని మంచిగా దాన్ని ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ మురుకులు కాబట్టి మనం కొంచెం కరివేపాకు అట్లాంటివి వేసుకుంటే, మనం మురుకుల పావులో దాంట్లో వేసి మనం ఒత్తుతుంటే మనకి సరిగ్గా రావు, కాబట్టి ఓన్లీ ఇంతే పిండి వేసుకోవాలి. కొందరు వేడి వాటర్ వేసి కలుపుతారు, కానీ వేడి వాటర్ వేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. సో మనం చల్ల నీళ్ళతో చేసినా కూడా మంచిగా క్రిస్పీగానే అవుతాయి, ఎందుకంటే మనం దీంట్లో మినపప్పు కలిపినాం కాబట్టి మంచి క్రిస్పీ అవుతాయి. వాటర్ వేసుకొని కలుపుకుందాం. నేను పోస్తాను వాటర్, మీరు కలపండి. ఇంకా పోయాలా? సో మేము లాస్ట్ ఇయర్ ఇంట్లో చేసుకోకుండా బయట నుండి తీసుకొచ్చుకున్నాం. మాకు చాలా కాస్ట్ పడింది ఒక్కో దానికి. సో దాని బదులు మనం ఇంట్లో చేసుకుంటే మనం మంచి ఆయిల్తో చేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది కదండి. బయట మనకు వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో కూడా మనకు తెలియదు. సో ఇంట్లో చేసుకొని తినడమే బెటర్ అనిపించింది, అందుకే ఈసారి ఇంకా మా అత్తయ్య నేను కలిసి చేస్తుంది. ఇంకా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగానే ఎందుకు కలుపుకోవాలి అత్తయ్య? పావులలో మంచిగా వస్తుందిరా. ఓకే, గట్టిగా ఉంటే మనకి కిందకి ప్రెస్ చేసినప్పుడు రాదేమో. ప్రెస్ చేస్తే కిందికి దిగదు. ఓకే, ఇట్లా నీట్గా కలుపుకుంటే దిగుతుంది మంచిగా. ఎక్కువ కొంచెం వాటర్ పడుతుంది. ఓకే, ముద్ద పిసుకుంటా పెట్టాలి పావులలో. సో ఫ్రెండ్స్, ఇలా మనం మెత్త కలుపుకోవాలంట, ఎందుకంటే మనకి మురుకుల పావు ఉంటుంది కదా, అది హోల్స్లో నుండి మనకి మెత్తగా ఉంటేనే కిందకి మనకి ఈజీగా వస్తుంది, లేకపోతే రాదు. అందుకే మనం మెత్తగా కలుపుకోవాలి ఇలా. సో ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది. మనం దీన్ని ఇంకా మురుకుల పావులో పెట్టుకొని మురుకులు వేసుకుంటే అయిపోతుంది. మురుకులు వేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇది మురుకుల పావు ఇట్లా ఉంటుంది, దీనికి సైడ్కి వాల్స్కి మనం ఆయిల్ రాసేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్మూత్గా దిగడానికి. ఆయిల్ రాసేసుకొని మనం పిండిని మంచిగా ముద్దలాగా అట్లా చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని అది తిప్పుతూ ఉంటే మనకి కిందకి వెళ్ళి మురుకులాగా వస్తుంది. కింద మనకు అవి డిజైన్వి ప్లేట్స్ ఉంటాయి, మనం ఏ డిజైన్ పెట్టుకుంటే ఆ డిజైన్ మనకు వస్తుంది. ఒత్తుకొని అలా చేసుకుంటే అయిపోతుంది. మనం చాటలు ఉంటాయి కదా, దాంట్లో క్లాత్ వరుసుకొని మనం మురుకుల్లాగా మంచిగా చుట్టేసుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు దాంట్లోకి వెళ్ళి తీసుకొని వేసుకోవాలి. మనం అలా క్లాత్ వరుసు చేసుకుంటే ఏంటంటే మనకి కిందికి అంటుకోకుండా మంచిగా ఈజీగా వెళ్తాయి మనకి వేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న మురుకులు ఉన్నాయి కదా, ఆ మురుకులు దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అట్లా ఒక్కొక్కటి వేసి చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఇవి, ఎందుకంటే మనం ఒకటేసారి పెద్ద మంట పెట్టేసినామంటే అవి మనకి పైననే కాలుతాయి, లోపల కాలకుండా ఉంటాయి. అందుకే చిన్న మంట పెట్టుకొని చేసుకుంటే మనకి నెమ్మదిగా మంచిగా మొత్తం కాలుతాయి, మనకి తింటే కూడా క్రిస్పీగా ఉంటాయి. మనం పెద్ద మంట పెట్టుకొని కాలిస్తే పైననే కాలుతాయి, తింటుంటే అవి కరకరలాడకుండా మెత్తగా ఉంటాయి. సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకొని తీసేసుకోవడమే, అంతే. మురుకులు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.